వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బేబీ షూ 2 కలర్స్ తీసుకున్నాను. 4/0 నంబర్ అయితే 2.5 mm హుక్ అనమాట. దాంతో షూస్ని చేయటం అనేది నేర్పిస్తాను. ఇంతకుముందు చేసిన వీడియోలో విడిగా షూస్ని మాత్రం ముందుగా షూస్కి బాటమ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. చూడండి, స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత సింగిల్ చైన్స్ని ఒక చైన్గా చేసుకుందాం. 20 చైన్స్తో 20 చైన్స్లో ఎలా చేసామనేది ఫస్ట్ అయితే 5 సింగిల్ చైన్స్ చేసుకుంటాము. 5 చైన్స్లో 5 సింగిల్ చైన్స్, తర్వాత 5 హాఫ్ డబుల్ క్రోషేలు చేస్తాము. తర్వాత 10 డబుల్ క్రోచెట్ చేసుకోవాలి. మొత్తం 20 వస్తాయి. అయితే 10 లాస్ట్ది చివరగా చూడండి 8 డబుల్ క్రోషేలు వస్తాయి అందులో. అలా చేసుకొని ఈ సైడ్ ఎలా అయితే చేస్తామో సేమ్ టు సేమ్ అవతల సైడ్ కూడా అలాగే చేసుకోవాలి.
పూర్తయిన తర్వాత వేరే లైన్లో అన్ని డబుల్ క్రోషేలే చుట్టూ ఒక రోలా వస్తాయి అన్నమాట. ఇది ఫస్ట్ రో అయితే కొంచెం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2 రోస్ అంటే మనం ఏమంటామంటే లైన్స్ అని చెప్తున్నాను నేను. 2 లైన్స్ కూడా డబుల్ క్రోషేలనే చేసుకోవాలి. 8 వచ్చిన ప్లేస్లో ఒక్కొక్క రింగ్లోనూ డబుల్గా చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ థిక్గా రావాలి అంటే సింగిల్గా వేసుకుంటే ఆ ప్లేస్ సరిపోదు, డబుల్గా వేసుకోవాలన్నమాట. మీకు ఎంత కరెక్ట్గా వస్తుంది అనేది మీరు వేసుకునేటప్పుడు తెలిసిపోతుంది. లూజ్గా ఉండకూడదన్నమాట, అంతా ఈక్వల్గా కనిపించాలి. ఈ ప్లేస్లో చూడండి, కరెక్ట్గా 2 లూప్స్ని ఒకేసారి తీసుకోకుండా లోపలికున్న లూప్లో ఉంచి సూదిని పోనిచ్చి చైన్ తీసుకుంటున్నాం. చూడండి, షూస్ లోపలికి వస్తుందన్నమాట. ఆ చైన్ అయితే లోపలికి వచ్చేలా మధ్యలోంచి సూదిని పోనిచ్చి రింగ్స్ తీసుకుంటూ మొత్తం ఆ రో అంతా చుట్టూ వేసుకోవాలి. ఆ లైన్ పూర్తయిన తర్వాత చూడండి, ఈ కలర్తో డబుల్ క్రోషేల్ని చేస్తున్నాను. నెక్స్ట్ లైన్లో వైట్ కలర్ని తీసుకున్నాను. ఈ కలర్తో డబుల్ క్రోషేని 2గా తీసుకుంటూ చుట్టూ చేయాలి. అయితే 8 వచ్చిన ప్లేస్లోకి వచ్చిన తర్వాత అక్కడ నేను ఇంతకుముందు మీకు మోడల్ నేర్పించడం జరిగింది. ఆ మోడల్స్తో ఒక 5 వేసుకోవాలన్నమాట. ఆ 5 చూడండి, ఇలా ఇక్కడ కొన్ని లూప్స్ వస్తాయి. అవి ఎలా తీసామనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక్కొక్కటిగా హాఫ్ డబుల్ క్రోషేలు ఎలా చేసుకుంటామో అలాగే 2 లూప్స్ తీసిన తర్వాత ఒక లూప్ని సూది పైన ఉంచాలి. అలా చేసుకుంటూ ఒక 6 వస్తాయి అన్నమాట. ఆ 6 లేదా 7 వస్తాయి. ఆ 7 వచ్చిన తర్వాత ఇలా ఒకేసారి ఆ 7 లూప్స్ నుంచి లాగితే చూడండి అలా వస్తుంది అన్నమాట. ఒక షేప్ వస్తుంది అన్నమాట. షూకి ఒక షేప్ వస్తుంది. నెక్స్ట్ కొంచెం ఖాళీ వస్తుంది. ఆ ఖాళీ వచ్చిన దాన్ని కూడా సేమ్ ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. అంతే, షూస్ అయిపోయినట్టే. ఇంకా మిగిలింది కూడా ఆ రౌండ్ పూర్తి చేసిన తర్వాత సెకండ్ రౌండ్లో చూడండి, నేను చూపించినట్లుగా ఇలా మధ్యలో రింగ్స్ వస్తాయి అన్నమాట. ఆ రింగ్స్ కాలుని బట్టి మనం ఈ రింగ్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. కాలు బేబీ కాలు అయితే కొంచెం లావుగా ఉన్నట్లయితే ఆ రింగ్స్ కొంచెం తగ్గించుకోండి. 4 వేసుకుంటే చాలు. ఒకవేళ కొంచెం లూజ్గా కావాలంటే 5, 6 అలా వేసుకోవచ్చు. ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి అలా ఒక రింగ్ అలా చేసుకొని ఇవతల సైడ్న దాన్ని ముడిలా వేసి మళ్ళీ ఒక రౌండ్ పెంచుకుంటూ షూస్ చేసుకోవాలన్నమాట.
ఎన్ని రౌండ్స్ అయితే చేశానో అన్ని రౌండ్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ రౌండ్కి ఏ మోడల్ని చేశాననేది రాస్తాను. అలాగే పూసలను కూడా ఒక రౌండ్లో పెట్టాను. అవి మీరు నేను ఎలా పెట్టాను అనేది చూడండి. లేదా నేను పెట్టిన వీడియోస్లో నేను బ్యాగ్స్ చేశాను, అలా అటువంటి ప్లేస్ల్లో కొన్ని చోట్ల నేను ఎలా పూసలను ఎక్కిస్తున్నాను అనేది కూడా చూడండి. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఒకవేళ అర్థం అవ్వకపోతే వేరే వీడియోలో కూడా చూడండి. ప్లేలిస్ట్ని అయితే ఇస్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంతకుముందు చేసిన వీడియోస్లో కూడా సూచించేశాను, వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అయితే మీది ఏది ఈజీగా ఉంటుంది అని అనుకుంటే దాన్ని మీరు ట్రై చేయొచ్చు. ఇంచుమించు అన్నీ కూడా ఒకే టైప్లో వస్తాయి, కానీ మనం మోడల్స్ని మార్చుకుంటూ ఒక్కొక్క లైన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే దాని మోడల్ మారినట్టు లుక్ కూడా చాలా బాగా వస్తుంది. నేను పెట్టిన వీడియో ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. దీన్ని బట్టి మీరు చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను క్యాప్ అని చేసి చూపిస్తాను. బేబీ క్యాప్ అన్నమాట. ఇదైన తర్వాత స్వెటర్ని చేస్తాను. అలా ఒక సెట్ చేసి చూపిస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా కావాలి, ఇంకా ఎక్స్ట్రా ఏదైనా చేయాలి అని అనుకుంటే మీరు కూడా నాకు కొన్ని సలహాలు అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.